Sikhism to me is very dear to my heart as well because Sri Gurudev Nanak Deva is also one of the guides of the Sahaj Marg system of Raj Yoga. He continues to guide us. The name Sikh means to learn. Kuch sikho, learn. Learn from whatever source, all the good things that you can learn. In that sense, every moment, every object, every process can teach us a new way of life. Every moment. మానవాళి ఎదుర్కొంటున్న ధనిక, పేద, కుల, మత తారతమ్యాలను నిర్మూలించటానికి భగవంతునిపై ప్రేమ లేకుండా పాటించే ఆచారాల డొల్లతనాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా వివరించటానికి ఎంతోమంది గురువులు ఈ భూమిపై జన్మించారు. అలాంటి వారిలో గురునానక్జీ కూడా ఒకరు. ఆయన సమాజంలో సామరస్యాన్ని పెంపొందించడానికి ఎంతో కృషి చేశారు. నవంబర్ 5 శ్రీ గురునానక్జీ జన్మదినోత్సవం సందర్భంగా వారు బోధించిన కొన్ని ఉపదేశాలను తెలుసుకుందాం. మానవత్వం, సమానత్వం, ఐకమత్యం, సామరస్యం, పరస్పర గౌరవం ఈ భావాలే మనలోని ప్రేమపూర్వక సంబంధాలను నిలబెడతాయి. ప్రస్తుత సమాజంలో ఇవి ఎంతో అవసరం. వీటిని గురించి గురునానక్జీ ఆనాడే ప్రపంచానికి ఇలా బోధించారు. మనమందరం ఒకే దివ్యత్వం నుండి పుట్టాం. ప్రతి వ్యక్తిలోనూ అదే దివ్యజ్యోతి వెలుగుతుంది. అహంభావం, గర్వం లాంటి లక్షణాలను పోగొట్టుకోవడం ద్వారా అందరిలో ఈ దివ్యజ్యోతిని దర్శించవచ్చు. మతం అంటే అన్నింటినీ తనలో కలుపుకొని పోగల మానవత్వమే. అన్ని ప్రాణులలో ఉన్న చైతన్యం ఒక్కటే. కులం, మతం, వర్ణం అనే భేదాలు భగవంతుని రాజ్యంలో లేవు. అలాంటప్పుడు ఒకరు ఉన్నతమైన వారని, ఒకరు తక్కువ వారని ఎలా చెప్పగలం అని చెప్పడం వలన విభిన్న నేపథ్యాల ప్రజలకు ప్రీతిపాత్రమయ్యారు గురునానక్ దేవ్. గురునానక్ దేవ్జీ కాలంలో అంటే 15వ శతాబ్దంలో స్త్రీల పట్ల చిన్నచూపు ఉన్నప్పటికీ స్త్రీ హక్కులు, సమానత్వానికి సంబంధించి ఆయన ఎంతో కృషి చేశారు. గురునానక్ స్త్రీలకు ఇవ్వవలసిన మర్యాద గురించి ఇలా చెప్తారు. స్త్రీ నుంచే పురుషుడు జన్మిస్తాడు, స్త్రీనే వివాహమాడతాడు, అలాగే ఆమె ద్వారానే సంతానాన్ని పొందుతాడు. ఆమె అతని సహచరి. రాజులు, ఋషులు కూడా ఆమె నుండే జన్మిస్తారు. అటువంటి స్త్రీ లేకపోతే సృష్టి ఉండదు. ఆమె ద్వారానే భావితరాలు వస్తాయి అనేవారు గురునానక్ దేవ్జీ. ప్రతిఫలం ఆశించకుండా చేసే నిస్వార్థ సేవ గురించి గురునానక్జీ ఇలా చెప్తారు. ప్రతిఫలం ఆశించకుండా చేసే సేవే భగవంతుని ఆరాధన. నిజాయితీతో, వినయంతో జీవిస్తూ నీ దగ్గర ఉన్నదాన్ని పంచుకోవడమే భగవంతుని మార్గం. సత్యసంధతతో కూడిన జీవితం ఉన్నతమైంది. అందరి సుఖ సంతోషాలకై ఆయన్ని ప్రార్థించమని, స్వీయ ఆనందం కోసం ఇతరులను పీడించవద్దని ఆయన చెప్పేవారు. నేటి మానవుడు శాస్త్ర, సాంకేతిక, సమాచార, వైద్య రంగాలలో ఎంతో ముందంజ వేసిన, భౌతిక జీవితంలో విజయాలు సాధించిన తనను తాను గెలవడంలో వెనుకబడిపోతున్నాడు. మనసుపై పట్టు సాధించడం గురించి నానక్ ఇలా అంటారు. మనసుపై పట్టు సాధించడం ద్వారా చెడు ప్రవృత్తుల నుండి, అలవాట్ల నుండి బయటపడవచ్చు. ఆచారాలు, కర్మకాండల కంటే ప్రేమతో నిండిన పవిత్ర హృదయమే భగవంతుని నిలయమవుతుంది. మనసుని గెలవడం ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చు. తనను తాను జయించకుండా ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం లేదు అంటారు గురునానక్జీ. భగవంతుడికి రూపం లేదని,
ఆయన కాలానికి అతీతమైనవాడని, సర్వాంతర్యామి అయిన సత్యమని గురునానక్ వివరించారు. ఆయన ఉనికిని తెలుసుకోవడంలో సద్గురువు ఆవశ్యకత గురించి ఆయన ఇలా అంటారు: భగవంతుడు ఒక్కడే, ఆయన స్వయంభూ, ఆయన మనలోనే ఉన్నాడు. గురుకృప లేకుండా ఎవ్వరూ భగవంతుని చేరే మార్గాన్ని కనుగొనలేరు. భగవంతుని దివ్యానుభూతిని ప్రసాదించేది గురువే. గురువు చెప్పిన దాన్ని పాటించినప్పుడే మనలోని మలినాలు తొలగి భగవంతుడిని మనలో దర్శించగలం అని అంటారు. గురునానక్జీ జన్మదినోత్సవం సందర్భంగా మానవాళి అంతా ఒక్కటే అన్న ఐక్యతను అనుభూతి చెందుదాం. ప్రేమ నిండిన హృదయాలతో ధ్యానం చేయడం ద్వారా విశ్వశాంతికి మనవంతు కృషిని చేద్దాం. అందరికీ గురునానక్ జయంతి శుభాకాంక్షలు.